సిటీ న్యూస్ కు స్వాగతం. మచిలీపట్నంలో 3 కోట్ల రూపాయల నిధులతో 6 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. మచిలీపట్నంలో 3 కోట్ల రూపాయలతో 6 కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నట్లు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. నగరపాలక సంస్థ పరిధిలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే నాయి బ్రాహ్మణ సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మతో కలిసి పేర్నికిట్టు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేశారని కిట్టు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులిచ్చి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, మున్సిపల్ మాజీ చైర్మన్ శిలార్దాదా, చిటికెన నాగేశ్వరరావు, కొల్లు రమేష్, నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడున్న నాయి బ్రాహ్మణులందరూ ఎప్పటి నుంచో వాళ్ళకున్న కళ, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉండాలి, కమిటీ హాల్ ఉండాలి. ఆ కమిటీ హాల్లో ఎప్పుడైనా నైట్ పనులు చేసుకున్నా కూడా లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఒక చోటు కల్పించాలి. నైట్ పూట వాళ్ళు సేద తీరడానికి ఎక్కడెక్కడో అద్దెలకి తెక్కకుండా వాళ్ళ దగ్గర చాలని డబ్బులతో లేదా కష్టాల్లో రైల్వే స్టేషన్ దగ్గర పడుకోకుండా మేము ఒక చోటు మాకు ఇక్కడ పర్మనెంట్ చోటు ఉండాలని వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఫస్ట్ ఏర్పాటు చేసి వీళ్ళకి స్థలం ఏర్పాటు చేసింది పేర్నాని గారి హయాంలో. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి హయాము, పేర్నాని గారి హయాంలోనే వీళ్ళకి కమిటీ హాల్ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట ఇస్తామో ఆ మాటకు అనుగుణంగా ఖచ్చితంగా పనులు చేపిస్తామని ఈరోజు ఈ నాయి బ్రాహ్మణుల సాక్షిగా మీకు తెలియజెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే అభివృద్ధిలోను సంక్షేమంలోను ఏ విషయంలో అయినా ప్రతిపక్షాలు పోటీ పడలేక ఈరోజు రకరకాల విమర్శలు, అబద్ధాలు, బురద జల్లడం చేస్తున్నారు. వీలైతే జరుగుతున్న అభివృద్ధిని చప్పట్లు కొట్టి అభినందించండి, లేకపోతే కాముగా కూర్చోండి. లేదు మేమేం చెయ్యం, ఎవరిని ఏం చేయనివ్వమంటే ప్రజలు ఊరుకోరు. మీకు కూడా బుద్ధి చెప్తారని తెలియజెప్తూ జరుగుతున్న ఈ అభివృద్ధిని మీరు నిజంగా మంచి కోరుకునే వాళ్ళైతే వీలైతే అభినందించండి అని మీ అందరికీ బుద్ధి చెప్తూ ఈరోజు మేము అడిగిన వెంటనే మాకు ప్రతి ఫండ్ని శాంక్షన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అంటే మచిలీపట్నం ఎంత రుణపడి ఉందంటే, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో 20 లక్షల రూపాయలతో డ్రైనేజీ శంకుస్థాపన చేసి మళ్ళా 47వ డివిజన్లో నాయి బ్రాహ్మణులకి గతంలో పెరుగు పాల వ్యాపారం చేసేవాళ్ళు ఇక్కడ. కానీ నాయి బ్రాహ్మణులకి పెళ్ళిళ్ళు ఎక్కడైనా జరుగుతుంటే ఉంటాకి ఇబ్బందిగా ఉంటుందని ఆ రోజున పేర్ని వెంకటరామయ్య గారిని అడగగా పేర్ని వెంకటరామయ్య గారు ఒకటి చెప్పారు, ఈ సైట్ ఇచ్చింది కాకుండా మీకు ఒక షెల్టర్లాగా కట్టించానని ఆ రోజున చెబుతూ చేశారు. 50 లక్షల రూపాయలతో ఈ 47 డివిజన్లో నాయి బ్రాహ్మణులకి కళ్యాణ మండపం కడతాం జరుగుతుంది. అలాగే గతంలో కొల్లు రవీంద్ర గారు కూడా చేశారు. దీనికి 2019లో ఎలక్షన్ ముందు ఒక నెల రోజుల ముందుగా కొల్లు రవీంద్ర గారు శంకుస్థాపన చేశారు. కానీ పని చేయాల. ఆ రోజున ఆయన ఎలక్షన్ కోసం చేశాడు. ఈ రోజున పేర్ని వెంకటరామయ్య గారు మన నాయి బ్రాహ్మణులకి ఏదో ఒక సాయం చేయాలి, వాళ్ళు ఉంటాకి పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుందని చేశారు. పేర్నాని గారికి ధన్యవాదాలు తెలిసి సెలవు తీసుకున్నాం. అదేవిధంగా మన మేయర్ గారు చిట్టి వెంకటేశ్వరరామ గారు ప్రాతినిధ్యం వహిస్తుంటే వార్డు ఇది. ఈ వార్డులో ఎన్నో దశాబ్దాల నుంచి కూడాను ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి నాయి బ్రాహ్మణులు అందరూ కూడా పేర్నికి శుభూతి గారి కాండిచి కూడా అడిగేవాళ్ళు. పాపం నాని గారిని కూడా ఒకసారి వాళ్ళు అడిగారు, ఏమంటే మేము బ్యాండ్ వాయించుకుంటాం, మేము శుభకార్యాలకు వెళ్ళి అర్ధరాత్రి పూట తెల్లాజామున మేము బ్యాండ్ వాయించుకొని కనీసం దూరం నుంచి వచ్చేటటువంటి వాళ్ళు మవ్వ కాజా అటు నుంచి వచ్చేవాళ్ళు కూడా వాయించేవాళ్ళు, వాళ్ళు నిద్రపోవాలంటే మాకు స్థలం లేదండి, కనీసం పడుకుంటాక మాకు స్థలం కావాలి, కమ్యూనిటీ కావాలి మాకు దూరం నుంచి చూడాలి. కానీ ఆ రోజు పేర్ని నాన్నగారితో మాట్లాడుతూ నేను కథ చూశాను, చెవులారా విన్నా నేను. వాళ్ళ యొక్క విన్నపాన్ని నాన్నగారు మన్నించి మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క మచిలీపట్నంలో 50 లక్షల చొప్పున 6 కళ్యాణ మండపాలు కట్టడానికి ప్రాధాన్యత ఇచ్చారు. దాంట్లో నిన్నటి వరకు 5 కళ్యాణ మండపాలకి యువ నాయకుడు కిట్టుబాబు గారు మేయర్ గారు చేతుల మీదుగా నిన్నటి వరకు కూడా కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశాం. ఈరోజు 40 డివిజన్లో ఇప్పుడే మరి ఉదయమే చేయాలి, ఉదయం సీఎం గారి యొక్క ప్రోగ్రాం ఉండటం వలన మరి ఇవాళ ఈ పూట శంకుస్థాపన చేయడం జరిగింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగంపై ఏర్పాటు చేసిన సదస్సులో మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. గతితప్పిన వ్యవస్థలతో ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఓటరు విఘ్నతతో ఆలోచించాలని ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఉపాధ్యక్షుడు ఎల్వి సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యాన్ని నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళాజాతాలో భాగంగా
పద్మావతి మహిళా కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చట్టసభలకు ఎన్నికవుతున్న వారిలో అధిక శాతం మంది వాటి హుందాతనాన్ని దిగజార్చేలా చేయడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుత సమాజంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదని, తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని ప్రశ్నించే పరిస్థితులు లేకుండా పోయాయని వాపోయారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రే స్వయంగా వాలంటీర్లను ఎన్నికల సైన్యంగా, పోలింగ్ ఏజెంట్లుగా వాడుకోవాలని భావించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడవడమేనన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. చట్టసభలలో తను ఏం చేశాడు, ఏ నిర్వాహకం చేశాడు అసలు చెప్పే అవకాశం కూడా ఇవ్వాలి లేదు. నేను మొన్న ఒక సభలో మాట్లాడుతూ ఒక గమ్మత్తైన విషయం మా అందరికీ ఆలోచనలో వచ్చింది. ఒకవేళ ఒక శాసనసభ్యుడిని కూర్చోబెట్టి ఈ గత 4.5 సంవత్సరాల్లో ఏ చట్టాలు మీరు చేశారు, ఆ చట్టాల గురించి ఒక 2 నిమిషాలు ప్రసంగం చేయండి అని ఎవరైనా శాసనసభ్యుడిని మనం అడిగామంటే నిజమంతా కూడా బయటకు వస్తుంది. అసలు ఆ చట్టాలు చదవకుండానే వాళ్ళందరూ గుడ్డెది చేరో మేసినట్టుగా ఆ చట్టాలన్నీ కూడా వాళ్ళు చట్టసభల్లో వాటన్నింటినీ కూడా ఆమోదిస్తున్నారు. ఒకవేళ ఒక చట్టం తీసుకొస్తే మన శాసనసభలో ఆ శాసనం యొక్క ప్రభావం మచిలీపట్నంలో ఎలా ఉంటుంది అని ఆలోచన చేయడానికి ప్రజాప్రతినిధి మనం ఎన్నిక చేసుకుని పంపించాం. లేకపోతే మనందరం కూడా వెళ్ళచ్చు, ఈ ప్రాంత ప్రజలందరూ వెళ్ళి కూర్చోవచ్చు శాసనసభలో. అది సాధ్యం కాదు కాబట్టి ఈ ప్రాంత ప్రజలని ప్రతినిధిగా ఈయన వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ చేస్తున్న ప్రభుత్వ నిర్వహణ వల్ల మచిలీపట్నానికి లాభం ఏమిటి, నష్టం ఏమిటి వేరే చేసుకుని ఎప్పటికప్పుడు మాట్లాడవలసిందిగా అతన్ని. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్ని కిట్టు జన్మదినాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా జరిపాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు జిల్లా కోర్టు సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. పేర్ని కిట్టు మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని, రాజకీయాలలో ఉన్నత స్థితికి ఎదగాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అనంతరం నగరంలో ర్యాలీ జరిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిట్కిన వెంకటేశ్వరమ్మ, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అచ్చాబా, వాలిశెట్టి రవిశంకర్, ఎండూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో మాకు ఒక సొంత బిడ్డలాగా వెలిగేటటువంటి కిట్టుబాబు మరి ఇంత చిన్న వయసులో ఎంతో ఓర్పు, నైపుణ్యం, బాధ్యత, ప్రజల పట్ల ఉండేటటువంటి ప్రేమ అభిమానాలు చూస్తే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే మా పేర్ని కుటుంబం అంటేనే మాకు అందరికీ మాకు ఒక తోడు నీడ. ఆ కుటుంబం అండదండలతో మేమందరం కూడా ఇవాళ ఒక మహా వృక్షం పేర్ని కృష్ణమూర్తి గారి నుంచి ఆ వృక్షం పెరిగి పెద్దదయ్యి ఆయన ఎన్నో సంక్షేమాలు అభివృద్ధి చేసి మళ్ళీ అలాగే మా నాని గారు కూడా ఈ మచిలీపట్నం ప్రజలకి నాని గారికి విడదలేనటువంటి సంబంధ అనుబంధం మాకు ఉన్నది. ఆయన మరి నాని గారి నీడలో మేమందరం ఇంత సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. ఇవాళ రాబోయే రోజుల్లో మా కిట్టు బాబుకి మా ప్రాణాలైనా ఇచ్చి మేము బాబుకి తోడుగా అండదండగా మేము అందరం బాబు సపోర్టుగా తోడుగా ఉంటాము. వెంకటేశ్వరమ్మ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసి జిల్లా కోర్టు సెంటర్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద ఇవాళ వారికి జన్మదిన శుభాకాంక్షలు, జన్మదిన సంబరాలు కూడా ఘనంగా జరుపుకోవటం జరిగింది. మన చిన్న వయసులోనే మన జగన్ గారికి ఎంతో అభిమాన పాత్రుడయ్యి, ఎందుకంటే కిట్టుబాబు గారు మనకి కరోనా వచ్చిన టైంలో మళ్ళీ ఏ విధంగా మచిలీపట్నం ప్రజలకి ప్రభుత్వ హాస్పిటల్లో చేరువుగా ఉండి ఉదయం దగ్గర నుంచి రాత్రి వరకు కూడా అర్ధరాత్రి అయినా కూడా పేషెంట్లందరినీ కూడా అక్కడ దగ్గరుండి వాళ్ళని అడ్మిట్ చేయటం, అడ్మిట్ చేసి అడ్మిషన్ లేకపోయినా కూడా అక్కడ సర్దుబాటు చేసి ఆ యొక్క పేషెంట్లని వాళ్ళందరినీ కూడా ఏ విధంగా అయితే కరోనా టైంలో అతన్ని చేసినటువంటి ఆ యొక్క సేవలు ఉన్నాయి చూసారా, అది చాలా గొప్ప సేవలు. ఆ రోజుల్లో ఎవరు కూడా సొంత వాళ్ళే తన వాళ్ళే కూడా దగ్గరికి రాకుండా దూరంగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కుటుంబ సభ్యులు కూడా. అట్లాంటి పరిస్థితుల్లో చిన్నవాడు పెళ్ళి కూడా కాలేదు, పేర్ని కృష్ణమూర్తి గారికి ఒక్కడే కొడుకు, మళ్ళీ ఆ ఇంటికి ఒక్కడే కొడుకు, మళ్ళీ అట్లాంటి పరిస్థితుల్లో
వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఆ యొక్క పిల్లవాడిని ఎక్కడా కూడా పేదల పట్ల పూర్తి అవగాహన తెచ్చుకుని ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహనతో వాళ్ళ పెద్దలంటే గౌరవంతో మహిళల పట్ల గౌరవభావంతో ముందుకు నడుస్తూ మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని మరి హైకమాండ్ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళి శాసనసభ్యుడు కాపోయినప్పటికీ సమన్వయకర్తగా రావడమే ఇక్కడున్న సమస్యల్ని పూర్తిగా అవగాహనతో మరి మారుమూల వార్డుల్లో గల్లీల్లో చిన్న చిన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఆ సమస్యల పట్ల పూర్తి అవగాహనతో మరి ముఖ్యమంత్రి గారిని కలిసి తన శాసనసభ్యుడు కాకముందే వాళ్ళ 40 నుంచి 50 కోట్ల వరకు నిధులు తీసుకొచ్చి యుద్ధ ప్రాతిక మీద సమస్యలన్నీ కూడా తీర్చడానికి మరి శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నాడు. మరి అటువంటి ప్రజల పట్ల సమాజం పట్ల ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పట్ల అవగాహన ఉన్న నాయకుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు పెండింగ్ కంటిన్యూ అవుతున్న పోర్టు పనులు కానీ అదంటే మెడికల్ కాలేజీ కానీ ఫిషింగ్ హార్బర్ కానీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా పనులు పూర్తయ్యి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పైన రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాబట్టి ఇక్కడ శాసనసభ్యుడిని పేరుని కృష్ణమూర్తి గారిని కిట్టూని గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో అభివృద్ధి పదవిలో ఈ బందర్ నియోజకవర్గం పరుగులు పెడతామని చెప్పేసి మేమందరం కూడా భావిస్తూ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బీజేపీ కోనేరు సెంటర్లో నిరసన వ్యక్తం చేసింది. గిరిజనులపై మమతా బెనర్జీ ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖాళీలో జరుగుతున్న దమనకాండపై బీజేపీ కోనేరు సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టింది. రాజాబాబు మాట్లాడుతూ సందేశ్ ఖాళీలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు షాజహాన్ షేక్ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డారని, అతనిపై 1250 ఫిర్యాదులు ఉన్నాయని, వాటిలో 400కు పైగా భూ ఆక్రమణలకు సంబంధించినవేనని చెప్పారు. భాజపా మచిలీపట్నం ఇన్ఛార్జి సోడిశెట్టి బాలాజీ మాట్లాడుతూ అధికార పార్టీకి చెందిన నేత అయితే ఎటువంటి అక్రమాలకు పాల్పడినా చర్యలు ఉండవా అని నిలదీశారు. షాజహాన్ షేక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేతలు పుప్పాల రాము, శేషకుమార్, మురళి, గాయత్రి, రాము, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. 24 పరగణాల జిల్లాలోని సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్ నాయకులైన షాజహాన్ ఖాన్ వాళ్ళ మామ వీళ్ళందరూ కూడా భూ కబ్జాలకు పాల్పడి అలాగే అక్కడ ఉన్న వ్యవస్థలన్నింటినీ వాళ్ళ చెప్పుచేరులో తీసుకుని తమకు నచ్చిన అమ్మాయిల్ని హిందూ మహిళల్ని టార్గెట్గా చేసుకుని హిందూ మహిళల మీద అకృత్యాలు చేయడం, వాళ్ళు అడిగిన భూమిని ఇవ్వకపోతే ఆ భూమి తాలూకు యజమానులను చంపేసి వాళ్ళ మహిళలను అపహరించడం ఇవన్నీ కూడా గత కొంతకాలంగా జరుగుతున్నాయి. ఈ విషయాలు బయటికి చెబితే చంపేస్తామనే భయం వచ్చి చాలా కాలంగా గత 7 సంవత్సరాలుగా అక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం అక్కడికి వెళ్ళి అసలు ఏం జరుగుతుందో నిజ నిర్ధారణ కమిటీ కోసం వెళ్తే మా రాష్ట్ర అధ్యక్షుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గవర్నర్ గారు సుమోటోగా కేసును తీసుకుని గవర్నర్ గారు వెళితే తప్ప పోలీసు యంత్రాంగం కదలని స్థితికి వచ్చింది. ఈ రోజున ఆ సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో వందలాది వేలాది హిందూ మహిళల్ని బలాత్కరించి చెరిచి కుటుంబాన్ని నాశనం చేసిన షాజహాన్ గారిని వెంబడే శిక్షించాలి. అలాగే తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బెంగాల్లో షేక్ షాజహాన్ ఖాన్ అనే వ్యక్తి, ఆయన కుటుంబ సభ్యులు హిందూ మహిళల మీద జరిగే అకృత్యాలని భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా శాఖ ఖండిస్తోంది. ఈ వ్యక్తిపై, ఈ కుటుంబ సభ్యులపై వెంటనే చర్య తీసుకుని కఠినంగా అణిచివేసి వారిని క్రిమినల్ చట్టాలు అమలు చేసి వాళ్ళని జైలు పంపించాలని చెప్పి మనం చేస్తున్నాము. అదేవిధంగా యూపీలో కూడా పూర్వం భారతీయ జనతా పార్టీ రాకముందు అనేక మంది మహిళలను అకృత్యాలు చేయడమే కాకుండా వాళ్ళ ఆస్తులు కూడా కబ్జా చేశారు ఇటువంటి గోండాలు. తర్వాత అక్కడ సీఎం భారతీయ జనతా పార్టీ వచ్చినాక ఏమైందో అందరూ చూశారు. ప్రతి ఒక్క గోండా కూడా జైలుకి వెళ్ళారు, లేదా ఎన్కౌంటర్ అయ్యారు. అదేవిధంగా బెంగాల్లో కూడా త్వరలో భారతీయ జనతా పార్టీ వస్తుంది. భారతీయ జనతా వచ్చిన మరుక్షణం ఎవరైతే గోండాలు ఉన్నారో, ఎవరైతే ఆస్తులు కబ్జా చేశారో, ఎవరైతే మహిళలను చెరబట్టారో వాళ్ళందరినీ కూడా కఠినంగా భారతీయ జనతా పార్టీ శిక్షిస్తుంది. వెంటనే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ వందలాది మహిళలపై జరుగుతున్న అత్యాచారాన్ని ప్రపంచ యావత్తు ఖండిస్తున్న సందర్భం ఈ రోజున మనం మహిళని ఒక తల్లిగా భారతదేశంలో అత్యంత అరుదైన మనం గౌరవించే వ్యక్తుల్లో మహిళలు ఉన్నారు. ఇలాంటి మనం భారతదేశంలో అత్యంత గౌరవం ఇచ్చే మహిళల్ని ఈరోజు వందలాది మహిళల్ని పట్టపగలు దౌర్జన్యంగా రేప్ చేసి చూస్తుంటే మరి ఆ రోజు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఆవిడ మహిళ అయ్యింది, మరి దాన్ని సమర్థిస్తున్నారంటే దట్టు పైగా ఆవిడ కార్యకర్తలు, ఆవిడ పార్టీ నాయకులే ఈ దురాచారాలు పాల్పడుతున్నారంటే, ఆవిడ కళ్ళు మూసుకున్నారంటే మరి ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట.
అంటే ఇప్పుడు మేము చెప్పేది అంటే భారతీయ జనతా పార్టీ చెప్పేది అంటే ఇమీడియట్గా ఈ గవర్నర్ గారు ఈ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన విధించాలి, సిబిఐ ఎంక్వైరీ చేయాలి, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని ఇమీడియట్గా డిస్మిస్ చేయాలని చెప్పి అలాగే సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పేర్నికిట్టు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వైసీపీ యువజన విభాగం జోనల్ కన్వీనర్ పేర్నికిట్టు తెలిపారు. నగర పరిధిలో 16వ డివిజన్లో 20 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న డ్రైన్ పనులకు మేయర్ చిటికన వెంకటేశ్వరంతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పేర్నికిట్టు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ శిలార్దాదా, డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి, కార్పొరేటర్ వాణిశ్రీ, తుమ్మలపల్లి జగన్నాథం, కొల్లు రమేష్, భోగిరెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. గడప గడపు మన ప్రభుత్వం ఫండ్ శాంక్షన్ కింద 20 లక్షలతో దాదాపు 610 మీటర్ల డ్రైన్ నిర్మాణం చేయడం జరుగుతుంది. అంటే విశాల్ మార్ట్ ఎదురుగా ఉన్న రోడ్డుకి అంటే సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేక వర్షాకాలంలో నీళ్లు నిలుస్తాం అందరికీ విదితమే. ఇది ఎక్కువగా అంటే పిల్లలు తిరిగే చోటు, బాలాజీ స్కూల్కి వెళ్ళే పిల్లలు తిరిగే చోటు, లేదా ఏమన్నా రేవతి సెంటర్కి వెళ్ళాలంటే రామనాయుడుపేట సెంటర్ నుంచి ఎక్కువగా వాడే చోటు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డ్రైన్ అవసరం ఉందని ప్రజలు తెలియజేయగా దాని వాళ్ళ అంటే ప్రజల కోరిక మేరకు ఈరోజు ఆ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగింది. వెరీ సూన్ ఒక 1 రోజుల నుంచి 10 రోజుల లోపు ఈ డ్రైన్ నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయంది ఏమంటే ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సంక్షేమం చేసుకుంటూ అలాగే అభివృద్ధి కూడా చేసుకుంటూ వస్తున్నాం. ప్రజల కోరిక మేరకు మాకు నచ్చినవో లేదా మా నాయకులు ఇంటి ముందేయో కాకుండా ప్రజల కోరిక మేరకు ఎక్కడైతే డ్రైన్ అవసరం ఉంటుందో, ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో లేదా ఎక్కడైతే రోడ్లు అవసరం ఉంటుందో, ఎక్కడ ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారో ఆ చోట్ల డ్రైన్లు కానీ రోడ్లు కానీ పైప్ లైన్ అవసరం ఉంటే పైప్ లైన్ కానీ నిర్మాణం చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మీ అందరినీ కోరేది ఏమనగా ఇక్కడ డెవలప్మెంట్ని సంక్షేమాన్ని 2 కళ్ళగా చేస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ప్రజల ఆశీస్సులు ఉండాలని, మీ ఆశీస్సులు ఉంటే మున్ముందు రోజుల్లో ఎలా అయితే పోర్టు తెచ్చుకున్నామో, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నామో, ఫిషింగ్ హార్బర్ తెచ్చుకున్నాం, ముందు రోజుల్లో మచిలీపట్నాన్ని ఇంకెక్కువ అభివృద్ధి చేస్తాకి ఖచ్చితంగా అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియదు. ఈరోజు 16వ డివిజన్ భోగిరెడ్డి వెంకటేశ్వర గారి డివిజన్లో విశాల్ మార్ట్ ఎదురుగా డ్రైనేజీ చాలా ఇబ్బందిగా ఉండేది. ఇక్కడ ఫస్ట్ మేము ఒకసారి చూడటానికి వచ్చేప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉంది, డ్రైనేజీ సిస్టమ్ లేదు, వాటర్ అన్ని రోడ్ల మీద నిలిచిపోవటం జరిగింది. నడవటానికి ఇటు మరి బాలాజీ స్కూలు విద్యాలయం ఇవన్నీ ఉన్నాయి, పిల్లలు మరి పెద్దవాళ్ళు తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే గడప గడపకి మన ప్రభుత్వంలో 20 లక్షల రూపాయలు మరి ఇవాళ డ్రైనేజీ కట్టుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మచిలీపట్నం పేర్ని వెంకటరామయ్య గారు, మన ఇన్ఛార్జి పేర్ని కృష్ణమూర్తి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మరి ఈ వార్డు ప్రజల ఇబ్బందిని గమనించి ఇంత అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ డివిజన్ ప్రజల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మళ్ళీ రాబోయే కాలంలో మన మచిలీపట్నం కానీ మన ఆంధ్ర రాష్ట్రం కానీ అభివృద్ధి చేసుకోవాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మన మచిలీపట్నం పేరుని కిట్టుబాబు గారిని మన అందరం కూడా గెలిపించుకోవాలి. ఎట్టకేలకు పోరాడి మా నాయకుడు పేర్ని వెంకటరామయ్య నాని గారిని ఎప్పటి నుంచో అడగగా ఈ రోజుకి దయచేసి మాకు ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన తనయుడు వచ్చి కొబ్బరికాయ కొట్టినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో అవసరమైనటువంటి ఈ డ్రైనేజీ వ్యవస్థ చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు జనాలందరూ. జనాల కోరిక మేరకు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా మాకు ఈ డ్రైన్ శాంక్షన్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా వార్డు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి డ్రైనేజీలు, ఆ డ్రైనేజీలు కూడా శాంక్షన్ ఇస్తారని చెప్పి కిట్టుబాబుని కోరుకుంటూ ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన వాళ్ళందరూ కూడా మన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, తోటి కౌన్సిలర్లకి, నాయకులకి, వార్డులో కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెడనలో పోతురాజు స్వామి గుడి కాపు సామాజిక వర్గానికి చెందినదేనని తోట పైడేశ్వరరావు అన్నారు. ఎవరు ఎన్ని చెప్పుకున్నా పోతురాజు స్వామి గుడి కాపు సామాజిక వర్గానికి చెందినదేనని తోట పైడేశ్వరరావు అన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పాత కూరగాయల మార్కెట్ పక్కగల పోతురాజు స్వామి గుడి కాపు సామాజిక వర్గానికి చెందినదని, ఏనాడు రానివారు ఇప్పుడు కొత్తగా వచ్చి ఆ గుడి తమదని
శిష్టకరణ కులస్తులు చెప్పుకుంటున్నారని, కానీ వాళ్ల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో చూపించాలన్నారు. కానీ తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, గుడి మీద హక్కు తమకే ఉందని పైడేశ్వరరావు తెలిపారు. అయితే గుడి సమీపంలో స్థలం కొనుక్కున్న ఓ యజమానికి దారి లేక గొడవలు పెట్టాలని చూస్తున్నారన్నారు. శ్రావణ మాసంలో ఏంటి మాఘశుద్ధ పౌర్ణమి, మార్గశిర శుద్ధ పౌర్ణానికి ఈ 2 కార్యక్రమాలకు అంగరంగ వైభవంగా పూజలు చేస్తారు. ఈ 10 షష్ఠి నుండి మార్గశిర పౌర్ణమి వరకు కూడా పోతురాజు స్వామికి, ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు. ఆ తల్లి 10 రోజులు పెరంట్ టౌన్లో ప్రతి పాత ఆనవాయితీ ప్రకారం తిరుగుద్ది. ఈ దేవస్థానాలకి ఈ 3 పైడమ్మ గుడి, ముత్యాలమ్మ గుడి, ఈ పోతురాజు స్వామి గుడి కాపు సామాజిక వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత. దాంట్లో భాగమే ఇవన్నీ. ఈ కాపు సామాజిక వర్గంలో మేము తోట వంశీకులు ఈ పూజారులుగా వ్యవహరిస్తున్నాం. పెద్దకాపు తోట నాన్నగారు తోట బైరాగ్ గారి పెద్దకాపు గారు ఎండోమెంట్ రికార్డు దాఖలా మా తండ్రి గారి పేరు 1963 కాడి నుంచి ఆయన తదనంతరం మా అన్నగారు శాస్త్రి గారు వైడేశ్వరరావు పేరు మీద రికార్డు దాఖలా, ఎండోమెంట్ రికార్డు దాఖలా, రెవెన్యూ రికార్డు దాఖలా, మున్సిపల్ పనులు దాఖలా అన్ని విధాలా కూడా పూర్తి సర్వ హక్కులు ఉన్నాయి. మా నాన్నగారు కాలంలోనే ఈ గుడికి మన చిన్న చిన్న పనులు చేయడం జరిగింది. ఆ స్టోన్ కూడా ఏర్పాటు చేసినాము. కనుక ఏ విషయమైనా హక్కు ఉండాలి, కాగిత రూపేణ ఉండాలి. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడి. మేము అమ్మవారికి సిడిబండి కడితేనే పోతురాజు పైడమ్మను కడతాము. అది ఆనవాయితీ. పైడమ్మ తల్లి ఊరేగిన ఇక్కడికి వచ్చి అమ్మవారు ఆరతి తీసుకుని వెళ్తుంది. ఇది ఒక ఆనవాయితీ. వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని టీడీపీ, జనసేన నాయకులు పిలుపునిచ్చారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని టీడీపీ, జనసేన నాయకులు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ కొట్టే ఉదయ్ భాస్కర్ సహకారంతో ఏర్పాటు చేసిన 25 ప్రచార వాహనాలను ఇరు పార్టీల నాయకులు ప్రారంభించారు. రాష్ట్రంలో సుపరిపాలన కోసం పొత్తు కుదుర్చుకున్న టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల విజయం కోసం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఈ ప్రచార వాహనాలు తిరుగుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, గొర్రెపాటి గోపీచంద్, మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, జనసేన నాయకులు కొట్టే వెంకట్రావు, కొరియర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుండి రాష్ట్ర వ్యాప్తంగా 25 ఇన్నోవా వాహనాలతో జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు గెలుపొందాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతున్నాం. దానిలో భాగంగా ఈరోజు మచిలీపట్నం రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ గారు సోదరులైన బుల్లయ్య గారు, అట్లాగే గోపిచంద్ గారు, మాజీ చైర్మన్ గారు బాబాప్రసాద్ గారు, అట్లాగే తిరుమలరావు గారు అందరూ పాల్గొన్నారు. ఇప్పుడు మేము టీడీపీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. కొల్లి రవీంద్ర గారు లేరు కాబట్టి రాబోయే కాలంలో జనసేన, టీడీపీ అభ్యర్థులకు ఎక్కువ ఓట్లు పడేగా. అట్లాగే ఎక్కడైతే ఈ చెత్త ముఖ్యమంత్రి గురించి చెత్త మీద పొన్నేసే చెత్త ముఖ్యమంత్రిని దింపాలనే ఉద్దేశంతో మేము ప్రచారంలో భాగంగా మా అన్నగారైన కొట్టే ఉదయ్ భాస్కర్ గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 ఇన్నోవాలు పెట్టి మొత్తం బండి అంతా స్టిక్కరింగ్లు చేసి ఈ జనసేనని ఉమ్మడి అభ్యర్థి గెలిపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా మా వంతుగా ఇటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఈ ముఖ్యమంత్రిని దింపడం కోసం ఈ రోజున కొట్టే వెంకటరావు గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 25 కార్లతో జనసేన తరఫున తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా కూడా వాళ్ళందరూ కూడా ఓట్ బ్యాంక్గా మార్చడం కోసం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరినందుకు వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాష్ట్రంలో చక్కటి సుపరిపాలన కోసం చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చక్కటి ప్రభుత్వం ఏర్పడాలని, ఆ ప్రభుత్వం కోసం అందరూ కూడా సమిష్టిగా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రం మొత్తం కూడా తెలుగుదేశం, జనసేన కూటమికి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ దుర్మార్గుణ్ణి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి పంపించేయాలనే దృఢ నిశ్చయంతో కొట్టే ఫ్యామిలీ వారు మరి కార్లు ఏర్పాటు చేసి 25 కార్లు, 25 అసెంబ్లీ సీట్లు 25కి 25 గెలవాలి, తెలుగుదేశం మిగతా సీట్లు గెలవాలని ఆకాంక్షతో పవిత్రమైనటువంటి ఆశయంతో వాళ్ళు ప్రారంభించినటువంటి యాత్ర దిగ్విజయం కావాలని ఆకాంక్షిస్తూ వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కొట్టేవారి సారథ్యంలో
జనసేన తెలుగుదేశం వారు వెహికల్స్ను బలపరుస్తానికి కొనకల నారాయణరావు గారు, కొల్లు రవీంద్ర గారు సారథ్యంలో ఈ పార్టీ ముందుకెళ్తుంది. మరి ప్రతి జన సైనికుడు కానీ, ప్రతి తెలుగుదేశం కార్యకర్త కానీ మొన్న మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక పిలిపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దుర్మార్గుడిని మనం తరిమి కొట్టాలి. ఈ దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో ఒక ఉన్నతమైన పరిపాలన పేద ప్రజలకి అందించాలి. అట్లాగే ఈ వివిధ వర్గాల నుంచి, వివిధ స్థాయి నుంచి కూడా అనేక కంపెనీలు తీసుకొచ్చి యువత భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.